గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పార్టీలకు అతీతంగా ఒక వేదిక అలాయ్ బలాయ్ కూడా ఈసారి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తాం. అలాయ్ బలాయ్ వేదికలు కూడా ప్రముఖులు అందరు రాజకీయంగానే సినిమా రంగానికి సంబంధించిన ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారని ఇప్పటికే అటు అలాయ్ బలాయ్ కమిటీ చైర్మన్ బండారు విజయలక్ష్మి గారు అన్నారు. ఇంకెవరు పాల్గొంటారు, అసలు ఏం జరగబోతుందో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఇందాక చెప్పారు సినీ ప్రముఖులకు సంబంధించి ఈసారి గతంలో చిరంజీవి గారు నిలిచారు, ఆయన పేరు మర్చిపోయారా లేకపోతే పిలవలేదా? చిరంజీవి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఏంటి? లేదండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ వేదిక ప్రతి ఒక్కరు పంచుకోవాల్సిన వేదిక. అట్లా ప్రతి ఒక్కరిని ఒకటేసారి అకామిడేట్ చేయడం కుదరదు కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆహ్వాన్ని పిలుచుకోవడం, గెస్ట్ని పిలుచుకోవడం అన్నది మా ఆనవాయితీ. దాంట్లో భాగంగానే ముందు మేము చిరంజీవి గారిని సన్మానించుకోవడం జరిగింది, సత్కరించుకోవడం జరిగింది. ఈసారి బ్రహ్మానందం గారిని మరియు నాగార్జున గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. పొలిటికల్గా తెలంగాణ కాదు ఏపీకి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖంగా ఉంటుంది. చంద్రబాబును టైం ఇవ్వలేదా లేకపోతే దొరకలేదా ఆయనకు సంబంధించి? లేదు, ఇన్విటేషన్ ఇచ్చినాము, కానీ వారికి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల అది అకామిడేట్ కాలేకపోయింది. కానీ వారు ఇంతకుముందు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చినారు. కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతి ఒక్కరిని, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఇంపార్టెంట్ మనిషికి, ప్రతి గెస్ట్కి తెలంగాణ కల్చర్ని, తెలంగాణ రుచుల్ని చూపించడమే మన అలాయ్ బలాయ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లా ఉన్నప్పుడు ప్రతిసారి కొత్త గెస్ట్ని పిలిస్తే కూడా మన సంస్కృతి మనం చూపించుకున్నట్టు, గౌరవించుకున్నట్టు ఉంటుంది కదా ఖచ్చితంగా. లాస్ట్ టైం చాలామంది గవర్నర్లు ఉన్నట్లున్నారు స్టేజ్ మీద, ఈసారి ఒక్కరికే పరిమితమైంది, ఎందుకట్లా? ఒక్కరికి పరిమితం అంటే అదే నేను అంటుంది, ప్రతిసారి ఒక కొత్త యాంగిల్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. పోయినసారి చాలామంది గవర్నర్లు ఉన్నట్టు ఈసారి చాలామంది కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు చూసుకుంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, నిర్మలా సీతారామన్ గారు వస్తా అన్నారు, మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. అట్లా ఈసారి యూనియన్ మినిస్టర్స్తో చేస్తున్నాం. మరి ఇంకోసారి ఇంకోలాగా ప్లాన్ చేద్దాం. మేడం, ఫుడ్కి సంబంధించి ఏం పెట్టబోతారు? ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక వెరైటీతో కూడా ఆకట్టుకుంటుంది. అలాయ్ బలాయ్ అంటేనే కొంత వంటకాలకు సంబంధించి కూడా స్పెషల్గా చాలా వార్తలు వస్తుంటాయి. దానికి సంబంధించి స్పెషల్ ఏముండబోతున్నాయి సార్? తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో ఉన్న ప్రతి వంటకం, అంటే మన గుడాల నుంచి మొదలు పెడితే లాస్ట్కి మీరు తినే డబల్ కమీటా దాకా, పాశం దాకా, అట్లా ప్రతి వంటకం అక్కడ ఉంటుంది. మటన్, బోటి, కార్జం, చికెన్, ప్రాన్స్, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే నడుస్తూ ఉంటుంది. అట్లా దాదాపు ఒక 80 వెరైటీస్ అందరికీ పెట్టడం, అంటే అది ముఖ్యులకి పెట్టడమా, నార్మల్ పబ్లిక్కి పెట్టడమా కాకుండా ప్రతి ఒక్కరు తెలంగాణ రుచిని అక్కడ చూసేటట్టు బాగుంటుంది. మీరు కూడా రావాలి. వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పెరుగుతూ ఉన్నారు రాను అలాయ్ బలాయ్కి. అంటే ఈ కార్యక్రమం 2005లో మొదలుపెట్టినప్పుడు జయా గార్డెన్స్లో నాకు తెలిసి 500 మంది, 200 నుంచి 500 మందితో దత్తాత్రేయ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం, వారి అకుంఠిత దీక్ష, వారి కమిట్మెంట్, తెలంగాణ కల్చర్కి, తెలంగాణ మీద ఉన్న కమిట్మెంట్కి, ఎంతమందిని గెస్ట్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేయడం అన్ని వారి కమిట్మెంట్ కనిపిస్తుంది ఆ కార్యక్రమంలో. 2025 ఈరోజు మీకు తెలుసు, మీరు కవర్ కూడా చేస్తారు, దాదాపు 15,000 నుంచి 20,000 మంది అక్కడ వస్తారు. వారందరికీ తగిన సదుపాయాలు, సౌకర్యాలు కలుగుతాయి. నాన్ పొలిటికల్ సంబంధించినటువంటి ఈవెంట్ అయినప్పటికీ కొంత పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది. చిన్న చిన్న విభేదాలు ఉన్నటువంటి నాయకులు మీరు కూడా స్టేజ్ పట్టుకుంటారు. విజయలక్ష్మి పొలిటికల్ అరంగేటం ఏమైనా చేయబోతుందా? ఇట్లాంటివి కూడా జరుగుతుంది. దాని ఎజెండా ఏమన్నా ఉంటుందా వెనకాల? లేదు, ఇది అట్లా పొలిటికల్ అరంగేట్రం చేసే వేదిక కాదు. చాలా మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం. దాన్ని పొలిటికల్ అరంగేట్రంకి వాడుకుంటే కూడా బాగుండదు. మీరు అన్నట్టు అంటే వేరే వేరే అభిప్రాయాలు ఉన్న నాయకులను ఒక స్టేజ్ మీద తీసుకొచ్చే కార్యక్రమమే అలాయ్ బలాయ్. మేము అట్లాగే ఇన్వైట్ చేస్తాం కూడా. మీకు తెలుసు, ఎంతమంది ఏదున్నా కూడా మన దగ్గరకు వస్తారు, అక్కడే అలాయ్ బలాయ్ చేసుకుంటారు అన్న విషయం కూడా తెలుసు. అదే ముఖ్య ఉద్దేశం కాబట్టి అట్లనే గెస్ట్లను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా? కక్షపూరిత రాజకీయాల్ని వదిలిపెట్టి దసరా యొక్క ముఖ్య ఉద్దేశమే చెడు మీద మంచి సాధించిన విజయం. అట్లా మంచితో గనక మనం ముందుకు సాగితే మననంటూ అంటే ఆపింది ఏది లేదు. దాని మీద తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. మనం బతుకమ్మని చూస్తే ప్రకృతిని పూజించుకుంటూ బతుకమ్మని పెడతాం. బోనం చూస్తే ఒక ఆడబిడ్డకి బోనం ఎత్తి ఇంటి నుంచి వచ్చే బోనం, ఇంటి నుంచి వచ్చే ప్రసాదం, అది ఒక సారెలాగా, అంటే ఆడబిడ్డని గౌరవించుకునే సంస్కృతి తెలంగాణ, ప్రకృతిని గౌరవించుకునే సంస్కృతి తెలంగాణ. దాని నుంచి మనం దూరం పోతున్న పరిస్థితులు చూస్తున్నాం. రాజకీయంగా కానీ, వివిధ రంగాల్లో కానీ, మహిళల మీద జరుగుతున్న అరాచకాల పరంగా కానీ అవన్నీ ఆపాలి. తెలంగాణ సంస్కృతి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆడబిడ్డను ఏ విధంగా గౌరవిస్తుంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి అమ్మ అని బోనం ఎత్తినా, బతుకమ్మ ఎత్తినా, బతుకమ్మ అది కూడా ఒక ఆడపిల్ల రూపంలో పెట్టి ఈరోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి తెలంగాణ సంస్కృతిని మన ముందు తరాలకు కూడా
కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మహిళలు ముందుండాలి, రాజకీయ రంగాలు ముందుండాలి, మీడియా ముందుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది లేదు నాన్నగారికి ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా తగ్గేటువంటి అవకాశం ఉందా? దీని మీద ఏమన్నా పడుతుంది అనుకుంటున్నారు? మన ముఖ్యమంత్రి గారు వారి ఆత్మకథ లాంచ్ అప్పుడే చెప్పారు, దత్తాత్రేయ గారు ఎంపీ ఉన్నారా లేదా, గవర్నర్ ఉన్నారా లేదా అన్నది సంబంధం లేని మనిషి అని. దత్తాత్రేయ గారు కూడా ఆ రోజు గవర్నర్గా ఉన్నప్పుడు కూడా చిన్న నాయకుడి నుంచి ఫోన్లు చేస్తూ ఉంటాడు. దాదాపు ఆయన స్వయాన ఒక 10,000 కాల్స్ చేస్తారు. ఆ గవర్నర్ ఉన్నప్పుడు కూడా చేసిరు, గవర్నర్ దిగినప్పుడు కూడా చేసిరు. పదవి అన్నది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వారి రాజకీయ జీవితం, వారి ప్రజా జీవితం మాత్రం అట్లనే నడుస్తుంటుంది. వారి సిద్ధాంతం వేరు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని తెలంగాణ సంస్కృతిని గౌరవించి అందరు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు దత్తాత్రేయ గారు పదవులు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు అభిమానించేటువంటి వ్యక్తి కాబట్టి అటువంటిది ఏమి ఉండదు. డెఫినెట్గా కూడా ముందు కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ఆ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని చెప్తూనే, మరొక పక్క అటు పొలిటికల్కి సంబంధించి పొలిటికల్ అందరూ కూడా ఒకే వేదికపై, అంటే పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా ఒకే వేదికను పంచుకుంటుంటారు. సినిమాకి సంబంధించినటువంటి అంశం మీద ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పిలుస్తుంటాం కాబట్టి దానికి సంబంధించి సత్కారాలకు సంబంధించి ఆ డిఫరెంట్ వాళ్ళను ఒక్కొక్క ప్రోగ్రామ్ కంటే ఇయర్కు చేంజ్ చేస్తుంటామని చెప్తున్నా. ఈసారి కేంద్ర మంత్రులు ఎక్కువ ఉంటారు, తెలంగాణ వంటకాలకు సంబంధించి ప్రత్యేకతలు ఉంటాయి కాబట్టి అందరు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అని చెప్పి కూడా అటు అలైబలై చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి అంటున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.